యూరియా కొరతపై చర్చించాల్సిందేనంటూ మండలిలో వైసీపీ సభ్యులు పట్టుపట్టడంతో మంత్రి అచ్చెన్నాయుడు సమాధానమిచ్చారు. చైర్మన్ ఎప్పుడు సమయం ఇస్తే అప్పుడు ప్రభుత్వం చర్చకు సిద్ధమని, రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత తమపై ఉందని అన్నారు. అయితే యూరియా కొరతపై చర్చను వాయిదా వేయడం ఎందుకని ఇవాళ చర్చిస్తే రైతులు కూడా వింటారని మండలి ప్రతిపక్ష నేత బొత్స డిమాండ్ చేశారు. అయితే బీఏసీ మీటింగ్లో నిర్ణయం తీసుకుని రేపు చర్చిద్దామని చైర్మన్ ప్రకటించడంతో వైసీపీ సభ్యులు శాంతించారు. ఏ రోజు ఎజెండా ఆ రోజు ఇచ్చారు. ఈ రోజు ఎజెండా కూడా ఉంది. నేనేం పారిపోవటం లేదు, ప్రభుత్వం పారిపోవటం. ఈ చర్చ జరగాలి, వాస్తవాలు రాష్ట్ర రైతాంగానికి తెలియజేయాలి. గత ప్రభుత్వాలు ఏం చేశాయి, ఈ ప్రభుత్వం ఏం చేసింది, ఎందుకు ఈ సమస్య వచ్చింది, ఈ సమస్య పరిష్కరించడానికి ప్రభుత్వం ఏ నిర్ణయాలు తీసుకుంది, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏంటనేది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి, రైతాంగానికి తెలియచేయవలసినటువంటి బాధ్యత గల ప్రభుత్వంగా మా మీద ఉంది. మేము సిద్ధంగా ఉన్నాము. ఇది అయిన తర్వాత బీఏసీ మీటింగ్ పెడతారు. మీరు సమయం ఇవ్వండి. స్టేట్మెంట్ ఇవ్వమంటే స్టేట్మెంట్ ఇస్తాను. ఒకవేళ డిస్కషన్ పెడితే డిస్కషన్ మీకు సమాధానం చెప్తాను. వాస్తవాలు రైతులకు తెలియచేయాలి. యూరియా సమస్య, యూరియా వాడకం, దాని పరిస్థితులన్నీ రైతులకు అవగాహన కూడా రావాలి. ఈ సభ ద్వారా చెప్తే రైతులకు కనీసం అవగాహన వస్తుందని భావిస్తున్నాను. నేను అన్నింటికీ సిద్ధంగా ఉన్నాను. ఈ సంవత్సరం 14 మాసాలు ఈ రాష్ట్రంలో పంటలకి ధరలు వచ్చేటప్పుడు, ధరలు పడిపోయేటప్పుడు ఈ ప్రభుత్వం ఏ విధంగా ఆదుకుంది, ఎంత సహాయం అన్నీ చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీరు సమయం కేటాయించమని ఏ రోజు ఎజెండా ఆ రోజు ఇచ్చారు. ఈ రోజు ఎజెండా కూడా ఉంది. నేనే మంత్రి గారు ప్లీజ్.